ముందు ప్రచారానికి వెళ్లొద్దనుకున్నారు. ఇప్పుడు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మేమున్నామని కేడర్కు భరోసా ఇస్తున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు సడన్ గా తమ నిర్ణయం ఎందుకు మార్చుకున్నారు? మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఆ తర్వాత వచ్చిన మార్పులేంటే? బీఆర్ఎస్ వ్యూహం ఎందుకు మారింది? మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు. ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ డిబేట్ కారణమవుతోంది. పార్టీలన్నాక ఎన్నికల్లో పోటీ చేయడం, వాటి నాయకులు ప్రచారం చేయడం కామనే కదా. ఇందులో హాట్గా మాట్లాడుకోవాల్సిందే ఉంది అన్న డౌట్ వస్తుందా? ఎస్, డౌట్ కరెక్టే. కానీ అంతకు ముందు జరిగిన పరిణామాలను ఉదాహరిస్తున్నారు కొందరు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు బీఆర్ఎస్ పెద్దల ఆలోచన వేరుగా ఉందట. కేవలం తమ సొంత జిల్లాల్లో ప్రచారానికి మాత్రమే పరిమితం అవ్వాలని కేటీఆర్, హరీష్ రావు నిర్ణయించుకున్నారు. మిగతా నియోజకవర్గాల్లో జరిగే మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లకూడదని అనుకున్నారట. ఒకవేళ ఓడిపోతే వీళ్ళిద్దరూ కాలికి బలపం కట్టుకుని తిరిగినా గెలవలేదన్న అపవాదం వస్తుందన్న కారణంతో ఆ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా స్వయంగా జిల్లాల నేతలకు చెప్పారట. షెడ్యూల్ విడుదల కంటే ముందే ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించిన కేటీఆర్ తాము ప్రచారానికి రావట్లేదని, ఇన్ఛార్జీలుగా ఉన్న మీరే అన్నీ చూసుకోవాలని చెప్పారట. కానీ ఇప్పుడు కనిపిస్తున్నది వేరుగా ఉంది. లాస్ట్ మినిట్లో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు గులాబీ ముఖ్యులు. మొదట హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాకు, కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పరిమితం అవ్వాలనుకున్నారు. ఆ జిల్లాల పరిధిలో ఉన్న మున్సిపాలిటీలను, కార్పొరేషన్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మార్చుకున్న నిర్ణయం ప్రకారం మిగతా జిల్లాల్లో కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కార్నర్ మీటింగులు నిర్వహిస్తున్నారు. కేటీఆర్ నిజామాబాద్, వరంగల్తో పాటు ఖమ్మం జిల్లాలో కూడా ప్రచారం చేయబోతున్నారు. హరీష్ రావు ఇప్పటికే ఆదిలాబాద్లో పర్యటించగా నల్గొండ జిల్లాలో కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి మెదక్లో విస్తృతంగా పర్యటిస్తున్నారాయన. ఇలా ప్లాన్ మార్చుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందని అంటున్నారు పార్టీ నేతలు. తెలంగాణలోని దాదాపు 80% నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో బాధ్యతలన్నింటినీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకే అప్పగిస్తే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్రమంతటా పర్యటించమని కేటీఆర్, హరీష్ రావులకు కేసీఆర్ సూచించినట్టుగా తెలిసిందే. కేవలం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద, రాబోయే సార్వత్రిక ఎన్నికల మీద మాత్రమే దృష్టి పెడితే కుదరదని చెప్పినట్టుగా ప్రచారం నడుస్తోంది. గత ఎన్నికల్లో రూరల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు గట్టి దెబ్బ పట్టం వల్లే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలవలేకపోయామని, అదే సమయంలో అర్బన్ నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లు గెలిచామని అనాలిసిస్ చేసుకుంటోంది బీఆర్ఎస్. అలాంటి అర్బన్ నియోజకవర్గాల్లో మరోసారి ఓటర్ల దగ్గరికి వెళ్లి తాము చేసిన పనులను చెప్పడం ద్వారా ఉపయోగం ఉంటుందని లెక్కలేసుకుంటున్నట్టుగా సమాచారం. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుతో పోటీ చేయకపోయినా గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకున్నామని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార బాధ్యతలు కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ సమన్వయకర్తల మీదే వదిలేస్తే పోటీ చేసే అభ్యర్థులు మనోధైర్యం కోల్పోయే ప్రమాదం ఉందని, అందుకే చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకుంటున్నట్టుగా తెలిసిందే. ఇద్దరు ముఖ్య నాయకుల ప్రచారం కేడర్లో ఉత్సాహం నింపుతుండగా రేపు ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.